హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం ద వెల్ అనే ఒక అమేజింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఓపెన్ చేస్తే 1993 ఇటలీలో మూవీ స్టార్ట్ అవుతుంది. సాంబూచి అనే టౌన్కి లీసా బస్లో వెళ్తుండగా ఒక బస్ స్టేషన్ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్లోకి ఎక్కుతారు. వాళ్ళ పేర్లు ఏంటంటే ట్రేసీ, టోనీ అండ్ మ్యాడీ. వీళ్ళలో ట్రేసీ అండ్ మ్యాడీ బయాలజిస్టులు అనమాట. టోనీ ఏమో వీళ్ళిద్దరికీ ఇటాలియన్ గైడ్, లైక్ ఏ టూరిస్ట్ గైడ్. లీసా తనని తాను వాళ్ళకి పరిచయం చేసుకుని మీరంతా ఎక్కడికి వెళ్తున్నారని అడిగిద్ది. మేము సాంబూచికి వెళ్తున్నామని మ్యాడీ అనడంతో, ఓ నేను కూడా అక్కడికే వెళ్తున్నానని లీసా అంటది. అలా వారి మధ్య పరిచయం ఏర్పడుతుంది. కట్ చేస్తే బస్ సాంబూచికి చేరుకునేసరికి చీకటి పడిపోతుంది. సరే వీలుంటే మళ్ళీ మనం ఒకసారి మీట్ అవుదామని చెప్పి లీసా హోటల్కి వెళ్ళిపోద్ది. అందుకు వాళ్ళు కూడా ఒప్పుకొని ఫౌనాని అబ్జర్వ్ చేసేందుకు ఫారెస్ట్ ఏరియాకి వెళ్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం లీసా బస్ స్టేషన్లో కూర్చుని ఉంటుంది. అప్పుడు మార్కస్ అనే వ్యక్తి లీసా దగ్గరికి వచ్చి బస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, మీరు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడు. అందుకు తను నేను మాల్వీజీ మ్యాన్షన్కి వెళ్ళాలని చెప్పిద్ది. నేను రన్ చేస్తున్న పబ్కి పక్కనే మాల్వీజీ మ్యాన్షన్ ఉంది, నాతో పాటు రా, నేను నిన్ను మ్యాన్షన్కి తీసుకెళ్తానని మార్కస్ అంటాడు. సో లీసా మార్కస్తో కలిసి మ్యాన్షన్కి చేరుకుంటుంది. వీలైతే ఖాళీ సమయంలో ఒకసారి మా పబ్ని కూడా విజిట్ చేయండి అని చెప్పి మార్కస్ పబ్లోకి వెళ్తాడు. ఇక లీసా కూడా మ్యాన్షన్లోకి అడుగుపెట్టిద్ది. నిజానికి లీసా అండ్ లీసా ఫాదర్ పెయింటింగ్స్ని రీస్టోర్ చేస్తుంటారు. సో ఒక కాంట్రాక్ట్లో భాగంగా డ్యామేజ్డ్ పెయింటింగ్ని రీస్టోర్ చేసేందుకు లీసా ఫిలదెల్ఫియా నుంచి సాంబూచికి వస్తుంది. లీసా మ్యాన్షన్లోకి అడుగు పెట్టాక ఎమా తనని పలకరించి పెయింటింగ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎమా లీసాకి పెయింటింగ్ని చూపించి ఇది 500 సంవత్సరాల క్రితంది, ఇది చాలా యాంటీక్ అండ్ వాల్యుబుల్ పెయింటింగ్. ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఈ పెయింటింగ్కి బ్లాక్ కోటింగ్ ఏర్పడింది. ఎలాగైనా సరే కేవలం 2 వారాల్లో నువ్వు ఈ పెయింటింగ్ని రీస్టోర్ చేయాలి. ప్యారిస్లో జరగబోయే ఆక్షన్కి మేము ఈ పెయింటింగ్ని తీసుకెళ్లాలని ఎమా అంటది. అందుకు లీసా ఒప్పుకుని వీలైనంత త్వరగా పని పూర్తి చేస్తానని అంటది. కట్ చేస్తే లీసా పెయింటింగ్ రీస్టోర్ చేయడం మొదలుపెట్టిద్ది. లీసా తన పనిలో నిమగ్నమై ఉండగా బయట నుంచి ఎవరో పాట పాడుతుండడం వినిపిస్తుంది. లీసాకి ఆ పాట పాడుతున్నది ఎవరో తెలుసుకోవాలని అనిపించి రూమ్ నుంచి బయటకు వస్తుంది. తీరా చూస్తే అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉండడంతో లీసా తన భుజం మీద చేయి పెట్టిద్ది. దాంతో ఆ అమ్మాయి వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరో మనం ఇంకొంచెం సేపట్లో తెలుసుకుందాం. నెక్స్ట్ సీన్లో ట్రేసీ, టోనీ అండ్ మ్యాడీ అడవిలో టెంట్స్ వేసుకుని నిద్రపోతుంటారు. ఆ టైంలో టోనీకి విచిత్రంగా సౌండ్స్ వినిపిస్తాయి. సో ఆ సౌండ్స్ ఏంటో తెలుసుకునేందుకు టోనీ చెట్లలోకి వెళ్తాడు. అప్పుడు ఒక అన్నోన్ పర్సన్ టోనీపై దాడి చేయడంతో తను భయంతో గట్టిగా కేక వేస్తాడు. తన అరుపులు విన్న ట్రేసీ అండ్ మ్యాడీ కూడా నిద్ర నుంచి మేల్కొంటారు. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చెక్ చేస్తా అని చెప్పి మ్యాడీ టోనీ కోసం చెట్లలోకి వెళ్ళిద్ది. అప్పుడు తనకి రక్తంతో తడిసిన టోనీ క్యాప్ కనిపిస్తుంది. దాంతో మ్యాడీ ఒక్కసారిగా భయపడిపోయి వెంటనే ట్రేసీ దగ్గరికి వచ్చి ఇక్కడేదో విచిత్రంగా జరుగుతుంది, మనం వెంటనే పోలీసులకి ఫోన్ చేయాలని టెన్షన్గా చెప్పిద్ది. అప్పుడు ఒక అన్నోన్ పర్సన్ మ్యాడీ దగ్గరికి వచ్చి తన మెడ పట్టుకొని చెట్లలోకి లాక్కెళ్ళిపోతాడు. అది చూసిన ట్రేసీకి కూడా చాలా భయం వేస్తుంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ట్రేసీ టెంట్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎవరో తనని తలపై కొట్టడంతో ట్రేసీ వెంటనే స్పృహ తప్పి కింద పడిపోతుంది. కట్ చేస్తే టోనీ, ట్రేసీ, మ్యాడీ చీకటి కారాగారంలో కళ్ళు తెరుస్తారు. వీళ్లతో పాటు రోకో అనే వ్యక్తి కూడా కారాగారంలో బంధించబడి ఉంటాడు. మ్యాడీ రోకోని పిలిచి అసలు మనందరం ఎక్కడున్నామని అడిగిద్ది. కానీ రోకో మ్యాడీ మాటల్ని పట్టించుకోకుండా సడన్గా వామిట్ చేసుకుంటాడు. మరోపక్క లీసా పెయింటింగ్ని బాగు చేస్తుండగా ఎమ్మా తన దగ్గరికి వచ్చి డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. సో లీసా డిన్నర్ చేసేందుకు వెళ్తుంది. ఇంతకుముందు పాట పాడిన అమ్మాయి కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి పేరు జూలియా, తను ఎమ్మా యొక్క కూతురు. లీసా జూలియాని పలకరించి నువ్వు ఎన్నో క్లాస్ చదువుతున్నావని అడిగిద్ది. కానీ జూలియా దానికి సమాధానం చెప్పకుండా ఎమ్మా వైపు ఒక చూపు చూసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని లీసా కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అప్పుడు ఎమ్మా లీసాతో జూలియాకి పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, అందుకనే నేను తనని స్కూల్కి పంపించడం లేదు అని ఎమ్మా అంటది. కట్ చేస్తే అరుడా అనే వింత మనిషి క్యాబిన్లోకి అడుగు పెడతాడు. వాడు సెల్స్ లోపల ఉన్న ఖైదీల వైపు వింతగా ఒక చూపు చూసి క్యాబిన్కి సెంటర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు టోనీ గట్టిగా అరుస్తూ మమ్మల్ని ఎందుకు బంధించారు, మమ్మల్ని విడిచిపెట్టండి అని కేకలు వేస్తుంటాడు. అలా అరవద్దని రోకో హెచ్చరించినా కూడా టోనీ తన మాటల్ని పట్టించుకోకుండా గట్టిగా కేకలు వేస్తూ అరూడాని తిడతాడు. దాంతో అరూడాకి పిచ్చ కోపం వస్తుంది. వాడు వెంటనే టోనీ సెల్ని ఓపెన్ చేసి టోనీ ముఖంపై పిడిగుద్దులు గుద్దుతాడు. అయినా సరే వాడి కోపం చల్లారక వెంటనే ఒక కత్తి తీసుకుని టోనీ వీపుపై కత్తిని గుచ్చుతాడు. తర్వాత అరుడా టోనీ బాడీని బావిలో పడేస్తాడు. ఇదంతా చూసిన ట్రేసీ అండ్ మ్యాడీ ఒక్కసారిగా భయపడిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. అసలు ఈ అరుడా ఎవరు, వాడెందుకని టోనీ బాడీని బావిలో పడేశాడు, అసలు అడవిలో నిద్రపోతున్న టోనీ, ట్రేసీ అండ్ మ్యాడీలని ఇలా కారాగారంలో ఎందుకు బంధించారో మనం ఇంకా సేపట్లో తెలుసుకుందాం. లీసా పెయింటింగ్ని రీస్టోర్ చేస్తున్న సమయంలో సడన్గా ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని విన్న లీసా ఒక్కసారిగా భయపడిపోయి పొరపాటున తన చేతి వేలిని కోసుకుంటుంది.
తన ఆ నొప్పిని తట్టుకోలేక వెంటనే చేతి గ్లౌజ్ని తీసేస్తుంది. అప్పుడు లీసా యొక్క రక్తం వెళ్ళి పెయింటింగ్ మీద పడుతుంది. కట్ చేస్తే రాత్రి సమయంలో కూడా లీసా పనిచేస్తూనే ఉంటుంది. అంటే 2 వారాల్లో పెయింటింగ్ రీస్టోరేషన్ కంప్లీట్ అవ్వాలి కదా, అందుకని తను పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తూనే ఉంటుందన్నమాట. లీసా రీస్టోరేషన్ వర్క్లో బిజీగా ఉండగా ఒక అన్నోన్ పర్సన్ లీసా దగ్గరికి వస్తాడు. అయితే అక్కడికి వచ్చింది ఎవరో కాదు, లీసా ఫాదర్ మేస్ట్రో. మా ఫాదర్ ఏంటి సడన్గా ఈ సమయంలో చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చాడని లీసా షాక్ అయిపోద్ది. అప్పుడు మేస్ట్రో ఉన్నట్టుండి ఒక కత్తి తీసుకొని తన గొంతు అది చూసిన లీసా ఒక్కసారిగా భయపడిపోద్ది. కానీ ఇదంతా నిజం కాదు, లీసాకి ఆ విధంగా భ్రమ కలిగిద్దనమాట. రోకోని బంధించి ఉంచిన కారాగారంలో ఒక చిన్నపాటి వెంట్ ఉంటుంది. రోకో ఆ వెంట్ని గమనించి మనం దీని గుండా బయటపడొచ్చు, ముందు నేను బయటపడి ఆ తర్వాత మీకోసం సహాయం తీసుకొస్తానని రోకో అంటాడు. కాకపోతే ఆ వెంట్కి ఉన్న షీల్డ్ అనేది బలంగా స్టక్ అయి ఉంటుంది. సో మ్యాడీ తన దగ్గర ఉన్న ఒక చిన్నపాటి మల్టీ టూల్ని రోకో సెల్ వైపు విసిరేసిద్ది. ఇక రోకో ఆ మల్టీ టూల్ని అందుకుని వెంట్ షీల్డ్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. కట్ చేస్తే లీసా నిద్రపోతుండగా ఒక విచిత్రమైన క్రియేచర్ రూమ్లోకి ఎంటర్ అయ్యి లీసా పక్కనే పడుకుంటుంది. అది లీసాపై చేయి వేసి తనని అసభ్యంగా టచ్ చేస్తుంటుంది. తర్వాత ఆ క్రియేచర్ లీసా మెడపై చేతులను పెట్టి తనని గొంతు పిసికి చంపేసేందుకు ట్రై చేస్తుంది. దాంతో లీసా వెంటనే మెలకువలోకి వచ్చి క్రియేచర్ నుంచి తప్పించుకునేందుకు ట్రై చేస్తుంది. తీరా చూస్తే ఇదంతా తన కల. లీసా సడన్గా నిద్ర నుంచి మేల్కొని పెయింటింగ్ దగ్గరికి వెళ్తుంది. సర్ప్రైజింగ్లీ లీసాకి కలలో కనిపించిన క్రియేచర్ ఏదైతే ఉందో ఆ క్రియేచర్ ఇప్పుడు పెయింటింగ్లో ఉండడంతో లీసా ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. సరిగ్గా అదే సమయంలో జూలియా లీసా దగ్గరికి వస్తుంది. జూలియా లీసాతో మాట్లాడుతూ, ఈ పెయింటింగ్ మామూలు పెయింటింగ్ కాదు, ఇది శాపగ్రస్తమైనది. ఈ పెయింటింగ్ లోపల ఈవిల్ దాగుంది. ఈ పెయింటింగ్లో ఉన్న క్రియేచర్ పేరు డోర్కా. తనొక మంత్రగత్తె. తను ఈ మ్యాన్షన్లోనే నివసిస్తుంటుంది. నువ్వు గనక ఈ పెయింటింగ్ని రీస్టోర్ చేసావంటే ఇందులోని ఈవిల్ నిన్నెప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని జూలియా హెచ్చరిస్తుంది. కట్ చేస్తే లీసా పబ్లోకి వెళ్ళి మార్కస్ని మీట్ అవుతుంది. లీసా మార్కస్తో మాట్లాడుతూ తనకి మ్యాన్షన్లో కలిగిన పీడకలల గురించి చెప్పిద్ది. అప్పుడు మార్కస్ తనతోటి, బహుశా నీకు ఈ ప్లేస్ కొత్త కదా, అందుకే నీకు అలా పీడకలలు వచ్చుంటాయని అంటాడు. కానీ లీసా మాత్రం అవి పీడకలలు అయ్యుండవు, అవి నిజంగా నా కళ్ళ ముందు జరిగినట్టుగానే కనిపించాయని అంటది. నెక్స్ట్ సీన్లో అరుడా మళ్ళీ క్యాబిన్లోకి ఎంటర్ అయి బావిలోకి ఒక పాత్రను పంపిస్తాడు. అప్పుడు బావిలో ఉన్న ఒక వింత క్రియేచర్ తన 2 చేతుల్ని బయటికి పెట్టి తన పదునైన చేతి గోరుతో మణికట్టు దగ్గర గాయం చేసుకుని కొంత రక్తం పాత్రలో పడేలాగా చేస్తుంది. అరుడా ఇక ఆ పాత్రని బావిలో నుంచి బయటకు లాగి రోకోని చంపేందుకు తన దగ్గరికి వెళ్తాడు. ఒకవేళ అరుడా రోకోని చంపేస్తే రోకో వెంటిగుండా బయటపడలేడు. అలాగే ట్రేసీ అండ్ మ్యాడీలకి కూడా సహాయాన్ని తీసుకురాలేడు. సో రోకోని కాపాడేందుకు మ్యాడీ గట్టిగా అరుస్తూ అరుడాని తన వైపు మళ్లించుకుంటుంది. అరుడా కోపంతో మ్యాడీ దగ్గరికి వచ్చి వెంటనే ఒక కత్తితో తన ఎడమ చేతిని నరికేస్తాడు. తర్వాత తనొక వైల్డ్ వెపన్ తీసుకుని మ్యాడీపై బాగా దాడి చేస్తాడు. దాంతో మ్యాడీని కొడుతుంటే మ్యాడీ చర్మం దారుణంగా చీలుతుంటుంది. మ్యాడీని అలాంటి సిచ్యువేషన్లో చూసి ట్రేసీ బాధతో గట్టిగా ఏడుస్తుంటుంది. ఇక అరుడా మ్యాడీని తీసుకెళ్లి బావిలో పడేస్తాడు. అప్పుడు ఆ బావిలోని క్రియేచర్ మ్యాడీ దగ్గరకు వచ్చి తనని బ్రతికుండగానే పీక్కు తినేస్తుంది. ఈ క్రియేచర్ పేరు గోరన్. నిజానికి దీన్ని క్రియేచర్ అనడం కంటే ఈవిల్ మాన్స్టర్ అని అనడం మేలు. కట్ చేస్తే లీసా ఎమ్మాతో మాట్లాడుతూ, జూలియా పెయింటింగ్ గురించి నాకు కొన్ని వింత విషయాలు చెప్పింది, అవన్నీ నిజమేనా, ఆ పెయింటింగ్ నిజంగా శాపగ్రస్తమైందా అని అడిగిద్ది. దానికి ఎమ్మా, జూలియా మాటల్ని నువ్వు పట్టించుకోకు, తనకి డిసార్డర్ ఉందని నీకు ముందే చెప్పాగా, తను ఆ విధంగానే వింత స్టోరీస్ అన్నీ చెప్తుంటది, నువ్వు తను చెప్పే మాటల్ని నమ్మకుండా త్వరగా పని పూర్తి చేయి అని అంటది. ఆ రోజు రాత్రి లీసా నిద్రపోతుండగా ట్రేసీ టోనీ డెడ్ బాడీని వీల్ చైర్లో తీసుకుని లీసా దగ్గరికి వస్తుంది. ట్రేసీ లీసా వైపు చూస్తూ మాకు సహాయం చేయని ఏడుస్తూ అడిగిద్ది. దాంతో లీసా వెంటనే నిద్ర నుంచి మేల్కొంటుంది. కట్ చేస్తే లీసా మార్కస్ దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన పీడకల గురించి చెప్తూ బాగా టెన్షన్ పడిపోద్ది. అసలు పెయింటింగ్ రీస్టోరేషన్ లేదు, ఏం లేదు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని లీసా అనుకుంటుంది. బట్ కాంట్రాక్ట్ ప్రకారం ఇచ్చిన పనిని పూర్తి చేయలేదంటే లీసానే ఎమ్మాకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదే గనక జరిగితే లీసా ఫాదర్కి లీసాపై ఉన్న నమ్మకం అనేది తగ్గిపోద్ది. సో ఎలాగైనా సరే వీలైనంత త్వరగా పెయింటింగ్ని రీస్టోర్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలని లీసా డిసైడ్ అవుద్ది. ఇక లీసా మార్కస్ దగ్గర నుంచి మ్యాన్షన్లోకి వెళ్ళి టెన్షన్తో ఒక టాబ్లెట్ వేసుకుంటుంది. అప్పుడు తనకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. లీసా భయంతో ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ బాత్ టబ్ దగ్గరికి చేరుకుంటుంది. తీరా చూస్తే ఆ బాత్ టబ్లో మ్యాడీ రక్తపు మడుగుల్లో పడి ఉంటుంది. అది చూసిన లీసా ఒక్కసారిగా భయపడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఎమ్మా లీసా దగ్గరికి వస్తుంది. బాత్ టబ్లో ఉండాల్సిన మ్యాడీ డెడ్ బాడీ కూడా మాయమైపోద్ది. లీసా భయంతో నాకు ఈ ప్లేస్లో అంతా వింతగా కనిపిస్తున్నాయి, నేను ఇక్కడ ఉండలేను, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలని అంటది. కానీ ఎమ్మా అందుకు ఒప్పుకోదు. పెయింటింగ్ రీస్టోర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, పని పూర్తి చేయకపోతే నువ్వే నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఎమ్మా వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు రోకో మ్యాడీ ఇచ్చిన మల్టీ టూల్తో వెంట్ షీల్డ్ని ఓపెన్ చేస్తాడు. ఇక ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చని రోకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను నీ కోసం తప్పకుండా తిరిగి వస్తా అని ట్రేసీకి చెప్పి రోకో వెంట్లోకి వెళ్లేందుకు ముందుగా తలని పెడతాడు.
ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ వెంట్ లోపల గోరన్ ఉంటాడు. రోకో తన తలని వెంట్లోకి పెట్టడమే ఆలస్యం. గోరన్ రోకో ముఖానికి ఉన్న చర్మం అంతటినీ పీకేసి వాడిని బతికుండగానే తినేస్తాడు. రోకో అరుపుల్ని విన్న ట్రేసీ భయంతో చెవులు మూసుకుంటది. అసలు లీసాకి పీడకలలు రావడానికి అలాగే వింత వింత దృశ్యాలు కనిపించడానికి గల కారణం మంత్రగత్తె డోర్కానే. తనే లీసాని భయపెట్టేది. ఈ విషయం ఎమాకి కూడా తెలుసు. త్వరగా పని పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని లీసా బిజీగా ఉండగా జూలియా తన దగ్గరికి వస్తుంది. జూలియా లీసాతో ఈ పెయింటింగ్ని 1493లో వేశారు. గోరన్ అనే ఈవిల్ మాన్స్టర్ని బయటికి రప్పించేందుకు బిల్లీ అనే పిల్లాడిని మా అమ్మ మంత్రగత్తె డోర్కా సహాయంతో బలిచ్చింది. అసలు మరణం అనేది లేకుండా పూర్తి యవ్వనంతో ఉండేందుకు గోరన్ రక్తాన్ని ఉపయోగించారు. అందుకే మా అమ్మ ఇప్పటికీ యవ్వనంగా ఉంది. ప్రతి 500 సంవత్సరాలకు ఒకసారి ఈ పెయింటింగ్పై ఎర్రని చంద్రుని వెలుతురు పడినట్లయితే రాబోయే 500 ఏళ్ల వరకు మళ్ళీ మరణం అనేది లేకుండా యవ్వనంగా ఉండొచ్చని జూలియా అంటది. కానీ ఎప్పట్లాగానే లీసా జూలియా మాటల్ని నమ్మకుండా నీ ఇమాజినేషన్ బాగుందని అంటది. అప్పుడు జూలియా ట్రేసీ, టోనీ అండ్ మ్యాడీల పేర్లు చెప్పి వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో నాకు తెలుసు అని అంటది. అసలు వాళ్ళ గురించి జూలియాకి ఎలా తెలుసని లీసా షాక్ అయిపోద్ది. ఇక జూలియా లీసాని తీసుకుని ఖైదీలను బంధించి ఉంచే క్యాబిన్ దగ్గరికి బయలుదేరిద్ది. సరిగ్గా అప్పుడే అరుడా బేస్మెంట్లోకి వెళ్తుంటాడు. అండ్ ఎమ్మా జూలియాని పిలుస్తుండడంతో నువ్వెళ్ళి వాళ్ళని కాపాడు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలని జూలియా అంటది. ఇక లీసా ఒక ఆయుధాన్ని చేతపట్టుకుని అరుడాని ఫాలో అవుతూ బేస్మెంట్లోకి వెళ్ళిద్ది. అక్కడంతా మనుషుల డెడ్ బాడీలతో నిండిపోయి ఉంటుంది. నరికేసిన చేతులు, కాళ్ళని ఎలుకలు, పురుగులు తింటుంటాయి. అరుడా ట్రేసీని చంపేందుకు తన సెల్ని ఓపెన్ చేయగా ట్రేసీ వెంటనే పారిపోయేందుకు సెల్లో నుంచి పరుగు తీస్తుంది. కానీ పొరపాటున ట్రేసీ స్లిప్ అయ్యి కింద పడి స్పృహ కోల్పోద్ది. తను మెలకువలోకి వచ్చేసరికి అరుడా మంటల్లో కాల్చిన కత్తితో రెడీగా ఉంటాడు. వాడా కత్తిని ట్రేసీ ముఖంపై ఆనించగా తన చర్మం అంతా ఊడొచ్చేస్తుంది. ట్రేసీ ఆ నొప్పిని తట్టుకోలేక కేకలు వేస్తుంది. ఇక వాడు ట్రేసీని గోరన్కి ఆహారంగా వేసేందుకు తనని బావిలో పడేస్తాడు. కానీ తను తెలివిగా బావి అంచుని గట్టిగా పట్టుకుని లోపలికి పడిపోకుండా ఆగిద్ది. సరిగ్గా అదే సమయంలో లీసా అక్కడికి వచ్చి తన దగ్గరున్న వెపన్తో అరుడాని బలంగా కొట్టిద్ది. దాంతో వాడు స్పృహ కోల్పోతాడు. ఇదే సరైన సమయమని లీసా ట్రేసీని బావిలో నుంచి బయటకు లాగి తనని తీసుకుని బేస్మెంట్లోంచి బయటపడేందుకు పరుగు తీస్తుంది. అలా వారిద్దరూ పరిగెడుతుండగా పొరపాటున ఒక పొడవైన చీల ట్రేసీ కాలికి గుచ్చుకుంటది. ఆ నొప్పిని తట్టుకోలేక ట్రేసీ గట్టిగా అరుస్తుండడంతో లీసా తన కాలి నుంచి చీలను బయటకు లాగేస్తుంది. ఆ టైంలోనే అరుడా స్పృహలోకి వస్తాడు. అండ్ తనకింకా ఆహారాన్ని అందించకపోవడంతో గోరన్ బావిలోంచి బయటకు వస్తాడు. గోరన్కి ఆహారంగా వేసేందుకు ఏ ఒక్కరూ అందుబాటులో లేకపోవడంతో అరుడా తనని తానే గోరన్కి అర్పించుకుంటాడు. ఇక గోరన్ అరుడాని ప్రాణాలతో ఉండగానే పీక్కు తినేస్తాడు. కట్ చేస్తే లీసా ట్రేసీని తీసుకుని మ్యాన్షన్ నుంచి బయటపడగానే సడన్గా అక్కడికి మార్కస్ ఎంట్రీ ఇస్తాడు. వాడు ట్రేసీని యారోగన్తో షూట్ చేయడంతో ట్రేసీ చనిపోతుంది. అంటే మార్కస్ కూడా ఎమా బ్యాచే అన్నమాట. మార్కస్ లీసాని పెయింటింగ్ ఉండే రూమ్లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఎమా అండ్ డోర్కాలతో పాటు మరికొంతమంది వ్యక్తులు కూడా క్యాండిల్స్ పట్టుకుని నిలబడి ఉంటారు. ఎమా లీసాతో అర్ధరాత్రి 12 అయ్యేందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది, త్వరగా పెయింటింగ్ని రీస్టోర్ చేయని బెదిరిస్తుంది. అంటే వీళ్ళు మొదటిసారి 1493లో గోరన్ రక్తాన్ని ఉపయోగించి ఇమ్మోర్టల్గా మారతారు. మళ్ళీ ఇప్పుడు 1993లో అంటే 500 ఏళ్ల తర్వాత ఎర్రని చంద్రుని వెలుతురు పెయింటింగ్ మీద ప్రకాశించాలి. అలా ప్రకాశిస్తే వీళ్ళకి మళ్ళీ 500 ఏళ్ల వరకు చావనేది లేకుండా ఉంటుంది. అందుకనే త్వరగా పెయింటింగ్ని రీస్టోర్ చేయమని ఎమా డిమాండ్ చేస్తుంది. చెప్పిన పని చేయకపోతే ప్రాణాలు దక్కవన్న భయంతో లీసా పెయింటింగ్ని రీస్టోర్ చేస్తుంటుంది. అప్పుడు జూలియా కొంత గ్యాసోలిన్ని తీసుకొచ్చి పెయింటింగ్పై చల్లిద్ది. ఏ ఒక్కరు ముందుకొచ్చినా పెయింటింగ్ని మంటల్లో కాల్చేస్తా అని జూలియా బెదిరిస్తుంది. నిజానికి జూలియా వయసు కూడా 500 సంవత్సరాలకి పైనే ఉంటుంది. కాకపోతే తన బాడీని చిన్నపిల్ల బాడీలోకి ఎమా పంపిస్తుంది. అలా చిన్నపిల్ల బాడీలో జీవితాన్ని గడపడం జూలియాకి ఇష్టం ఉండదు. అందుకనే తను ఎమాపై ఎప్పుడూ కోప్పడుతూ నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావని అంటుంటుంది. సో దీనికి అంతమనేది ఉండాలనే ఉద్దేశంతో జూలియా పెయింటింగ్ రీస్టోరేషన్కి అడ్డుపడుతుంటుంది. సమయం 12 కావస్తున్నా రీస్టోరేషన్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో ఎమా కోపంతోటి లీసాపై అటాక్ చేసి తనకొక బాణాన్ని గుచ్చిద్ది. ఇక మార్కస్ లీసాని చంపబోతుండగా సరిగ్గా అప్పుడు సమయం 12 గంటలవుతుంది. అండ్ ఎర్రని చంద్రుడి వెలుతురు కూడా ప్రకాశించడం మొదలవుతుంది. పెయింటింగ్ రీస్టోరేషన్ కంప్లీట్ అవ్వకపోవడంతో ఆ చంద్రుని వెలుతురు వల్ల మార్కస్, ఎమా అండ్ గోరన్ ముసలివాళ్ళలాగా మారిపోయి బూడిదలాగా రాలిపోతారు. జూలియా లీసాతో ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందని అంటది. జూలియా అద్దం దగ్గరికి వెళ్ళి తన ముఖం యవ్వనంగా అలాగే వృద్ధాప్యంగా మారడాన్ని ఆనందంగా చూస్తుంది. ఇక తను కూడా బూడిదలాగా రాలిపోతుంది. కట్ చేస్తే లీసా ఇక అక్కడి నుంచి బయటకు వెళ్తుండగా గోరన్ తన దగ్గరికి వస్తాడు. వాడు లీసాపై అటాక్ చేయబోతుండగా లీసా తెలివిగా పెయింటింగ్లో ఉన్న మంత్రాన్ని చదివిద్ది. దాంతో గోరన్ లీసా కంట్రోల్లోకి వస్తాడు. కట్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత సీన్ ఓపెన్ అవుతుంది. లీసా ఇప్పటికి కూడా యంగానే ఉంటుంది. అండ్ తన ఎమా మ్యాన్షన్ని ఏకే ప్యాలెస్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది.
ఒక సర్వెంట్ లీసా దగ్గరికి వచ్చి ప్రైమ్ మినిస్టర్ తన భార్యని తీసుకుని ప్యాలెస్కి వచ్చాడు, వాళ్ళకి ఎక్కువగా కావాలంట అని చెప్తుంది. సో లీసా అక్కడి నుంచి గోరన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ గోరన్ని బంధించి తన బాడీలో నుంచి రక్తాన్ని బయటకు తీస్తుంటారు. అంటే లీసా గోరన్ రక్తాన్ని ఉపయోగించి ఇమ్మోర్టల్గా మారిందన్నమాట. అండ్ తన ఇమ్మోర్టల్ పవర్ని పెద్ద పెద్ద వ్యక్తులకి కూడా ఇల్లీగల్గా సేల్ చేస్తుంటుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసినట్లయితే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ షేర్ చేయండి. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.